ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. హిందూ సంప్రదాయంలో తులసికి ఉన్న స్థానం చాలా విశిష్టమైంది. హిందువుల్లో ప్రతి ఒక్కరూ తులసిని ఆరాధిస్తారు. తులసి మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండదనే చెప్పొచ్చు. అయితే తులసి మొక్కను ఇంట్లో ఏ దిక్కున నాటాలి? ఆ నియమాలేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. కొన్ని ధార్మిక విషయాలను ఖచ్చితంగా నియమానుసారమే చేయాలి. తెలిసి తెలియక చేసే పనుల వల్ల కష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వాస్తుశాస్త్రం అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని సూచనలు చేస్తోంది. వాటిని పాటించడం ద్వారా ఇంట్లో ఇబ్బందులన్నీ దూరమవుతాయి. జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం, అలంకరణ, పెంచుకునే మొక్కలు, పూజాస్థానం వంటి అన్నింటికీ సంబంధించిన వివరాలు తెలుసుకుని ఉండడం అవసరం. తులసి మనకు పూజనీయమైన మొక్క. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విష్ణు ఆరాధనలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. అందుకే తులసి దామోదరుల కళ్యాణం కూడా చేస్తుంటారు. తులసి బెరడుతో చేసిన పూసల దండను తులసిమాలగా భక్తిగా ధరిస్తారు. రుద్రాక్ష తర్వాత అంతటి పవిత్రత, ప్రత్యేకత ఈ తులసిమాలకు కూడా ఉంటుంది. హిందూ సంప్రదాయంలో తులసికి ఉన్న స్థానం చాలా విశిష్టమైంది. హిందువుల్లో ప్రతి ఒక్కరూ తులసిని ఆరాధిస్తారు. తులసి మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండదనే చెప్పొచ్చు. హిందువుల్లో తులసి మొక్క చాలా ముఖ్యమైన పవిత్ర దైవిక మొక్క. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలుంటాయి. వీటిని నిష్ఠగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. వాస్తు తులసి మొక్క గురించి ఏం వివరిస్తుంది? అది మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అంత పవిత్రమైన మొక్క ఇంట్లో ఏ దిక్కున ఉండాలో తెలుసుకుందాం. వాస్తు నిర్మాణం గురించి మాత్రమే కాదు, ఇంట్లోని ప్రతి వస్తువు అమరికను, మొక్కల అమరికను గురించి కూడా చర్చిస్తుంది. ఏ మొక్క ఇంట్లో ఎటువైపు ఉంటే మంచిదో వాస్తు నియమానుసారం చేయడం మంచిది. ఇంట్లో తులసి మొక్కను నాటే ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాస్తును అనుసరించి ఇంట్లో తులసి మొక్క ఉత్తరం లేదా ఈశాన్యం లేదా తూర్పు దిక్కుల్లో పెట్టుకోవాలి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. ఇంట్లో ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి దక్షిణాన తులసి మొక్క నాటకూడదు. ఇలా చేస్తే నష్టపోవాల్సి రావచ్చు. అందుకే సరైన దిశ తెలుసుకొని మాత్రమే తులసిని నాటాలి. తులసి ఉండకూడని దిక్కున ఉంచితే అది మన జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కును సంపదకు మూలమైన కుబేర దిశగా పరిగణిస్తారు. ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు తప్పకుండా తులసిని ఈశాన్యంలోనే పెట్టాలి. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే కుండలో నుంచి తీసి ప్రవహించే నీటిలో వదలాలి, లేదా సమీపంలోని బావిలో వేయాలి. అది కుదరకపోతే గొయ్యి తీసి మట్టిలో పాతిపెట్టాలి. తులసి విషయంలో ఇలా కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా చేరుతుంది. ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.